హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు వీకెండ్స్ క్లాసెస్లో ఇప్పుడు మనకి అలేఖ్య, అలాగే అను, అలాగే మాధవి వీళ్ళు మనకు తెలుగు సినిమా అయినటువంటి రుద్రాంగి సినిమాకి తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వీళ్ళు ఓన్లీ సాటర్డే సండేస్ మాత్రమే వస్తారు. కనుక వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాగ డైలాగ్ చెప్తున్నారు అనేది మీరు ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి. తిరగబడ్డది ఈ గడి మీద, మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్న గడికి కొద్దిగా మనకు హైట్ ఎక్కువ ఉందనుకో, కాస్త బెండ్ అవ్వాలి. ఓకేనా? వస్తున్నాయి, లైట్గా వస్తున్నాయి. నీ పుట్టుక గత చరిత్ర తీసు. ఓకే సార్. ఓకే. మా నాయన ఈ విద్యను పంప తీసుకొచ్చిన మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. ఓకే. మా నాయన ఈ ఊరికి కోసం తిరగబడ్డది ఈ గడ్డ మీద. గడి మీన్స్ తెలంగాణలో డబ్బులు దాచుకునేది, రాజులు ఉండే సంస్థానాల్లాగా ఉంటాయి అన్నమాట గడీస్ అన్నమాట. ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి. ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. గీ గడి మీద. ఓకే. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మాధవి డోర్ వేసేయమ్మా. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. ఈ ఊరి ఫస్ట్ అది కాదు. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడింది ఈ గడి మీద. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. రెడీ? ఓకే. డోర్ ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే సార్. చెప్పండి ఒకసారి. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడింది ఈ గడి మీద. ఈ గడి మీద. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. తిరగబడ్డది ఈ గడి మీద. ఓకే. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి గడి. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. మా నాయన ఈ ఊరు కోసం తిరగబడ్డది ఈ గడి మీద. ఓకే. గీ ఓకే. గడి మీద. ఓకే. చెప్పమ్మ ఒకసారి. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. కోపంగా అంటే ఫెరోషియస్ గా చెప్తుంది అమ్మాయి. ఓకే. రెడీయా? టేకా? రెడీ. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. ఇక్కడ ఫ్యాన్ ఏమైనా ఆన్ లో ఉందా? ఫ్యాన్ ఆన్ లో ఉంది. ఆఫ్ చేయవా? కాస్త లోపల ఉడుకుగానే ఉంటది, తప్పదు. ఎందుకంటే మన గ్యాప్ లో ఏసీ వేసుకోవడం తప్ప కంప్లీట్ గా చేసుకునే ఛాన్స్ అయితే ఎక్కడ ఉండదు. ఓకే. రెడీ నాన్న? టేక్. మా నాయన ఈ ఊరి కోసం తిరగబడ్డది ఈ గడి మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. కొద్దిగా బాడీ యాక్షన్ కూడా పెట్టుకో. ఓకే. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. రెడీయా? రెడీ సార్. నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. కొద్దిగా వాయిస్ ఇంకా పెంచు. ఓకే. రెడీ? మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. రెడీ? మా నాయన రక్తం చిందించింది ఈ గడి గోడల మీద.
నన్నెందుకు రమ్మన్నావు గడికి? రెడీ. అన్నాయ రక్తం చిందించి ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు గడికి? అది కూడా వాయిస్ తగ్గించట్లా. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? ఓకే. అన్నాయ రక్తం చిందించి ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? పవర్ఫుల్గా, ఇంకా పవర్ఫుల్గా. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? ఫోర్స్ గా నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? ఓకే. ఈ గడికి. రెడీ. అన్నాయ రక్తం చిందించి ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు గడికి? ఒక్క నిమిషం. వన్ మోర్ ఇంకొకసారి టేక్ తీసుకుందాం. పైలట్ రాదు, విని చెప్పేసి టైమింగ్ మీద టేక్. రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు గడికి? నన్నెందుకు రమ్మన్నావు అనేది డౌట్ వస్తుంది. ఓకే. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? ఓకే. అన్నాయ రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు గడికి? ఈ మిస్ అయింది. ఓకే. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? ఓకే. మా నాయ రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? ఎప్పుడైనా వాయిస్ షౌట్ చేస్తున్నావు అనుకో, కొద్దిగా బ్యాక్స్ వెళ్ళి చెప్పాలి. ఓకే. వన్ మోర్. ఓకే. మా నాయ రక్తం చిందించింది ఈ గడి గోడల మీద. నన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వు మల్లేష్ డోర్ ఓపెన్ చేయరా? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వు ఎవరు ఎరుకనా? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. అది చెప్తావా అను? ఆ, రెడీ? డైలాగ్ ఏంది? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. కాదు అంటే మళ్ళీ నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. రెండు వినేసే రెండు. నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వు ఎవరు ఎరుకనా? నువ్వు ఎవరో ఎరుకనా? రెడీయా? ఆ. అన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వెవరో ఎరుకనా? కొద్దిగా ఆమె దొరసాని కదా. ఓకే. నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు, నువ్వు ఎవరో ఎరుకనా? నాకు దీర్ఘం ఉందమ్మా. రెడీ? అన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. దూ వినపడట్లా. డూ వినపడట్లేదు. దూ 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 ఓకే. కాదు ఉంది కదా, ఓకే. దూ వినపడట్లే. లాస్ట్ వర్డ్. ఓకే. టేక్ టేక్. అన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? నువ్వు మల్లేష్ బిడ్డ సారీ రిపీట్. నువ్వు కూడా కాదు, నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. అది పదాలు క్లారిటీ. టేక్. అన్నెందుకు రమ్మన్నావు ఈ గడికి? నువ్వు మల్లేష్ బిడ్డవే కాదు. నువ్వెవరు ఎరుకనా? నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. 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 ఓకే. నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. రెడీ. నీ పుట్టుక గత చరిత్రకే సమాప్తం. అది కాదు, ఒకసారి విను. నీ గత చరిత్రకి. ఓకే. నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. నీ పుట్టుక గత కరెక్ట్ గా ఎక్కడ స్టార్ట్ అవుతున్నట్టు డైలాగ్? నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. కరెక్ట్ గా 451 పైన స్టార్ట్ అవుతుంది డైలాగ్. ఓకే. రెడీ? నువ్వెవరు ఎరుకనా? నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. రెడీ. నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. నీ పుట్టుక గత చరిత్రకి సమాప్తం. కొత్త చరిత్రకి పునాది. 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 కొద్దిగా వాయిస్ పెంచమ్మా. రెడీ? కొత్త చరిత్రకి పునాది. ఓకే. రెడీ. రెడీ?
కొత్త చరిత్రకి పునాది. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. రెడీయా? తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. డైలాగ్ క్లారిటీ. ఓకే. తెలుసుకోవాల్సింది జరగాల్సిన ఇంకొకసారి పైలట్ డైలాగ్. అది తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. తెలుసుకోవాల్సింది పక్కన చిన్న కామా ఉంది. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. తెలుసుకోవాల్సింది. తెలుసుకోవాల్సింది వద్దు, బ్రిటిషర్స్ వద్దు. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. రెడీ? రెడీ. కొత్త చరిత్రకి పునాది. తెలుసుకోవాల్సింది జరిగిన సత్యం. మాధవి చూస్తున్నావా? ఎస్ సార్, చూస్తున్నాను సార్. వీళ్ళు ఎన్ని రోజులు కాదు, జస్ట్ 3-4 days అంతే, వీకెండ్స్. సత్యం. మీరాబాయ్, పెన్మిటి ఏమోయే గిన్నెత్తురైంది. పెన్మిటి డోర్ ఓపెన్ చేయండి. ఏమోయే గిన్నెత్తురైంది. పెన్మిటి ఏమోయే గిన్నెత్తురైంది. మాధవి, ఎస్ సార్. మనం మండే ప్రాక్టీస్ చేద్దాం, చూస్తూ ఉండు, వాళ్ళు వీకెండ్స్ కదా. ఓకే సార్, ఓకే సార్. పెన్మిటి ఏమోయే గిన్నెత్తురైంది. పెన్మిటి ఏమోయే గిన్నెత్తురైంది. పెనిమిటి అంటే దాని మీనింగ్ తెలుసా? హస్బెండ్, తెలంగాణలో. ఓకేనా? ఓకే. పెన్మిటి ఏమోయే గిన్నెత్తురైంది. పెనిమిటి ఏమాయే గీ నెత్తురేమిటి. రెడీయా? పెనిమిటి ఏమాయే గీ నెత్తురేంది. ఇంకొకసారి ప్లేస్మెంట్ కరెక్ట్ గా టెక్. అమ్మాయి లిప్సే క్యాచ్ చేయి, ఓకే. కొద్దిగా హరిబరి వస్తుంది కదా. రెడీ? పెనిమిటి ఏమాయే గీ నెత్తురేంది. ఈ రోజులు తెరతడు అయితే నీ అబ్బ తెల్ల సీర కట్టుకుని ఉండమొద్దు. పదికి పోయినావే దొంగముండ. నువ్వు చచ్చగలను ఒప్పుకోవాలా? ఎట్లా వచ్చినవురా? పిల్లలు కూడా కొడుకు పుల్ల లెక్క తీసేస్తాను. రెడీయా? రెడీ. దా. నోస్తో కాకుండా హ దా, ఓకే. హ దా. టెక్. ఓకే. దా. హా అనేది ఓన్లీ బ్రీత్ నుంచి దా. ఓకే. దా. ఏం పేరు బిడ్డ? ఏం పేరు బిడ్డ? ఏం పేరు బిడ్డ? ఓకే. రెడీ. ఏం పేరు బిడ్డ? మల్లేష్. మల్లేష్ దా బిడ్డ, కడుపు నిండా పోవెళ్ళ. మల్లేష్. మల్లేష్. దా బిడ్డ, దా బిడ్డ కడుపు నిండా పోబెడతా. మల్లేష్. దా బిడ్డ, కడుపు నిండా పోవెళ్ళ. మల్లేష్ దా బిడ్డ కడుపు నిండా బువ్వ పెడతా. బువ్వ అంటే తెలుసు కదా. ఫుడ్. దా మల్లేష్ దా బిడ్డ కడుపు నిండా బువ్వ పెడతా. రెడీయా? రెడీ. మల్లేష్. ఓకే ఓకే. ఏం పేరులో ఉంది? ఓకే సార్, మళ్ళీ రెడీ. ఏం పేరు బిడ్డ?
మల్లేష్ రా బిడ్డ కడుపు నిండా బువ్వ పెడతా. కొద్దిగా నవ్వుతూ చెప్తుంది కదా, ఆ, మల్లేష్ దాబిడ్డ కడుపు నిండా బొగ పెడతా, అట్లా కొద్దిగా నవ్వుతుంది కదా. ఆ, ఈవిడకి వాయిస్ ఆర్టిస్ట్ లెనినా చౌదరి గారు డబ్బింగ్ చెప్పారు. బేసిక్ గా ఈవిడకి తెలుగు రాదు, కాకపోతే డైలాగ్స్ మీలాగే చదువుకొని చెప్తారనమాట. ఆ. రెడీయా? రెడీ రెడీ. మల్లేష్ దా బిడ్డ కడుపు నిండా బువ్వ పెడతా. నీ పేరు బిడ్డ మల్లేష్ దా బిడ్డ కడుపు నిండా బువ్వ పెడతా. చరణీయవా ఏం పుట్టుక పుట్టినావా కానీ కింద కూర్చోబెట్టి పోబెట్టు. ఆ భయం ఏమమ్మా? గట్లనే మరి గట్లనే మరి గట్లనే మరి గట్లానే మరి గట్లనే మరి అర్థం కాలే సెకండ్ వర్డ్ ఏంటో. మరి గట్లనే మరి గట్లనే మళ్ళీ గట్లనే మళ్ళీ. ఓకే గట్లనే మళ్ళీ మళ్ళీ పెనివిటి ఏమో, గట్లనే పెనివిటి. లేదు సార్, అంత రాలేదు సార్, అమ్మా రాలేదు సార్, గట్లనే మళ్ళీ. మళ్ళీ అంటుందా? అవును సార్. గట్లని మళ్ళీ అని ఎందుకంటే గట్లని పెనివిటి అన్నట్టు. నువ్వు పెనివిటి చెప్పమ్మా. సార్ గట్లనే పెనిమిటి. భయపడుతుంది కదా, ఓకే గట్లని పెనివిటి. గట్లనే పెనిమిటి. దొర కూర్చోబెట్టాలి. తెలుసని ఇంకా జర బువ్వ పెట్టుండ్రి ఆకలి అయితే ఉంది. ఎక్కడమ్మా దర్శన్ బిడ్డల సాకలతో ఉందా ఆకలి అయితే ఉంది. ఎక్కడమ్మా దర్శన్ బిడ్డల సాకలతో ఉందా ఆకలి అయితే ఉంది. ఎక్కడమ్మా దర్శన్ బిడ్డల సాకలతో ఉందా ఏ వెంకటమ్మ బిడ్డ లెస్ ఆకలితో ఉన్నాడు. లెస్స. హలో, సార్ ఓకేనా? వినిపిస్తుంది. లెస్స బిడ్డ లెస్ ఆకలితో ఉన్నాడు బిడ్డ లెస్స ఆకలితో ఉన్నాడు అంటే చాలా ఆకలి అన్నమాట దాని మీనింగ్. ఓకే ఎక్కడమ్మా దర్శన్ బిడ్డల సాకలతో ఉందా పోయి మీద జర అసలు ఎక్కడమ్మా దర్శన్ బిడ్డల సాకలతో ఉందా ఆకలితో ఉండు. ఆకలితో ఉండు. రెడీ. వెంకటమ్మ బిడ్డ లెస్స ఆకలితో ఉండు. కొద్ది కంగారుగా. ఓకే వెంకటమ్మ వెంకటమ్మ బిడ్డ లెస్స ఆకలితో ఉండు. పోయి మీద జర అసలు గట్ మీద జర అసలు పోయి మీద జర అసలు గట్ పొయ్యి పోయి మీద జర అసలు గట్ పొయ్యి మీద జర ఎసర పెట్టువా. అదే పొయ్యి మీద జర ఎసరు పెట్టు. పొయ్యి మీద జర ఎసురు పెట్టు. పొయ్యి మీద జర ఎసరు పెట్టు. రెడీ. పొయ్యి మీద జర ఎసురు పెట్టు. వెంకటమ్మ బిడ్డ లెస్స ఆకలితో ఉండు. పొయ్యి మీద జర ఎసరు పెట్టు. అది మిస్ అయింది. పొయ్యి జర ఎసురు పెట్టు. పొయ్యి జర ఎసరు పెట్టు. పొయ్యి బిడ్డ లెస్స ఆకలితో ఉండు. పొయ్యి జర ఎసరు పెట్టు. ఓకే వెంకటమ్మ బిడ్డ లెస్స ఆకలితో ఉండు. పొయ్యి జర ఎసరు పెట్టు. చల్ పెన్మిడి పెనిమిటి పసిబిడ్డ. ఓకే భయం పడుతుంది, కంగారు. ఓకే ఓకే. పెనిమిటి పసిబిడ్డ.
పెళ్ళామా నీ సిల్లొచ్చింది నోడబుట్టింది కాదు నీ తోలు అచ్చి లోపలి బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కదా నేను 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 బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? రెడీ. ఓకే. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? రిపీట్. రెడీ సార్. నేను బతికుండగానే అని కాదు. ఓకే. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? ఓకే. ఓకే. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి సారీ సార్, రిపీట్. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కదా నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? రెడీ సార్. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? వాయిసా? ఓకే. నేను బతికుండగానే మళ్ళొక పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? తప్పకుల గురించి నాకు చెప్తావే నీ ముత్తాతకి 12 మంది పెండ్లాలు నీ తాతకి 8 మంది దాని దాకెందుకే నీ అయ్యకు 5 పెండ్లాలు నాకు ఇద్దరేనానే ఎంత సౌకర్యం ఉన్నానే నేను ఒప్పుకోనంటే రెడీ. నేను ఒప్పుకోనంటే ఒప్పుకుంటావా ఈ భూమి మీదకి వెళ్ళి తప్పుకుంటావా నన్ను ఒప్పిస్తావేమో రుద్రకి మంది రెట్లు ఒప్పిస్తావు నన్ను ఒప్పిస్తావేమో రుద్రకి మంది రెట్లు ఒప్పిస్తావు రుద్రాంక వర్డ్ ఏంటి సార్? రుద్రాంగి సినిమా పేరు రుద్రాంగి. రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? ఓకే. నన్ను ఒప్పిస్తావేమో రుద్రకి మంది రెట్లు ఒప్పిస్తావు నన్ను ఒప్పిస్తావేమో రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? ఓకే. రెడీ. నన్ను ఒప్పిస్తావేమో రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? ఓకే. నన్ను ఒప్పిస్తావేమో రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? ఓకే. ఓకే సార్. నన్ను రిపీట్ సార్. నన్ను ఒప్పిస్తావేమో రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? ఒప్పిస్తావు. నన్ను ఒప్పిస్తావు. రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? ఒప్పిస్తావు. రెడీయా? ఓకే. నన్ను ఒప్పిస్తావేమో రుద్రాంగి మందిని ఎట్లా ఒప్పిస్తావు? బయటికి వచ్చి మందికి చెప్పు నీకు పిల్లలు పుట్టరని నువ్వు కొట్టాలని నాకిప్పుడు 3 నెల నీకు 3 నాకిప్పుడు 3 నెల. రెడీ? నాకిప్పుడు 3వ నెల. ఓకే. నాకిప్పుడు 3 నెల రెడీ సార్. కొట్టాలని నాకిప్పుడు 3వ నెల. నీకు 3 నెల 30 నెల అని ఎవరు అడగచ్చి కథలు అనకో బయటికి వచ్చి మందికి చెప్పు సమ్మతం అని నాలో ఉన్న బయటికి రుద్రంగి ప్రజలకి వందనం
రుద్రంగి ప్రజలకి వందనం. రెడీ. రుద్రంగి ప్రజలకి వందనం. క్రౌ ఎక్కువ ఉన్నారు కదా జనాలు, ఆమె హైట్ లో ఉంది కాబట్టి రుద్రంగి ప్రజలకు అదే అట్లా కొద్దిగా వాయిస్ షౌట్ చేయాలి. ఓకే అంటే ఎందుకంటే పైన ఉంది కదా టాప్ పైన, ఓకే కొద్దిగా వాయిస్ ఫోర్స్ గా చెప్పాలి. ఓకే. రెడీ. రుద్రంగి ఓకే. రుద్రంగి ప్రజలకి వందనం. రుద్రంగి ప్రజలకి వందనం. రుద్రంగి ప్రజలకి వందనం. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతుంది. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతుంది. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతుంది. రుద్రంగి అంటే ఊరు. ఓకే. దొరకి వారసత్వం లేకపోతే నాలకి రుద్రంగి కూడా గొడ్రాలైతుంది. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కే రుద్రంగి కూడా గొడ్రాలైతుంది. ఓకే. రెడీ. దొరకి వారసత్వం లేకపోతే నా లెక్కే లేకుంటే. ఓకే. దొరకి వారసత్వం లేకుంటే నా లెక్కి రుద్రంగి కూడా గొడ్రాలైతుంది. బాగుంది. ఇప్పుడు ఈ షాట్ ఉంది కదా, దీన్ని లాంగ్ షాట్ అంటాం అన్నమాట. ఓకే. ఇది ఇక్కడ ఇది క్లోజ్ అప్ షాట్, అంటే ఆఫ్ ఫ్రేమ్ బాడీ ఉంటుంది కాబట్టి ఇది ద క్లోజ్ అప్ షాట్. ఇది మళ్ళీ క్రౌడ్, ఇది మళ్ళీ లాంగ్ షాట్. లాంగ్ షాట్ అంటే హైలో ఉంది కాబట్టి ఆ విజువల్ కనపడదు, కానీ మనం చూసుకోవాలి, మన కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఆమె అక్కడ అట్లా, ఇది ఈజ్ ద లాంగ్ షాట్ అంటారు. మళ్ళా ధరణి మనం చూడలేము, అందుకే నా సమ్మతంతోనే మళ్ళా ధరణి మనం చూడలేము. మళ్ళా ధరణి మనం చూడలేము. మళ్ళా దొరని మనం చూడలేం. రెడీయా? మళ్ళా దొరని మనం చూడలేం. అందుకే నా సమ్మతంతోనే రెండో పెళ్లి జరిగింది. 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 రెడీ. గందుకే నా సమ్మతంతోనే రెండో పెళ్లి జరిగింది. ఇంట్లో దొర తప్పేం లేదు. ఇంట్లో దొర తప్పేం లేదు. రెడీ. ఇంట్లో దొర తప్పేం లేదు. మీరందరూ చల్లగా ఉండాలి దొరసాని. దీన్ని క్రౌడ్ అంటారు, కలిపి చెప్పేదాన్ని. తను కూడా వస్తుంది అను. మీరందరూ చల్లగా ఉండాలి దొరసాని. ఇంట్లో దొర తప్పేం లేదు. ఇంట్లో దొర తప్పేం లేదు. మీరందరూ చల్లంగా ఉండాలి దొరసాని. మీరందరూ సంతోషంగా ఉండాలా దొరసాని. రెడీయా? ఒకసారి చెప్పండి. చల్లగా ఉండాలి. రెడీ. మీరందరూ చల్లంగా ఉండాలి దొరసాని. గట్టిగా చెప్పండి. చల్లంగా అంటే కూల్ గా అని అర్థం. మీరందరూ చల్లంగా ఉండాలి దొరసాని. చెప్పండి. టేకా. మీరందరూ చల్లగా ఉండాలి దొరసాని. బాగుంది. కాస్త డోర్ ఓపెన్ చేయండి, ఫ్యాన్ గాలి బయటకు వస్తుంది. మీరాబాయ్ ఆరతి పట్టికి వచ్చింది. కాలు కింద పెడితే చెట్టుకి మಣ್ಣు అంటుతుంది.
కాలు కింద పెడితే చెప్పుకి మన్ను అంటుతుంది. కాలు కింద పెడితే చెప్పుకు మన్నంటుతుంది. ఓకే. చెప్పుకి మన్ను అంటుతుంది. మన్ను. చెప్పుకి మన్నంటది. మన్ను అంటుతుంది. మన్ను. చెప్పుకి మన్ను అంటుతుంది. మన్ను అంటది. మన్ను అంటది. మన్ను అంటదియా? చెప్పుకి మన్ను అంటుతుంది. అంటుతుంది. మన్నంటుతుంది. కాలు కింద పెడితే చెప్పుకి మన్నంటుతుంది. చెప్పుకి చెప్పుకి మన్నంటుతుంది. మన్ను అంటది. మన్ను అంటుతుంది. అంటుతుంది. కాలి కింద పెడితే చెప్పుకు మన్నంటలేదు. మన్నంటుతుంది. Yeah. కాలు కింద పెడితే చెప్పుకి మన్ను అంటుతుంది. రెడీ. కాలు కింద పెడితే చెప్పుకి మన్ను అంటుతుంది. నాన్న లిప్ సౌండ్స్ వస్తున్నాయి, టిక్ 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 అని. కొద్దిగా ఓపెన్ చేసి చెప్పు డైలాగ్. రెడీ. ఒక్క నిమిషం. మై ఇయర్ ఫోన్స్ పెట్టు. కాలు అలా చూపించినప్పుడు ఎఫెక్ట్ కూడా తీసుకో. కాలు ఇలా అంటుంది కదా ఇక్కడ. ఇంకొకసారి పైలట్ పెట్టు. మళ్ళేమయ్యా? కాలు కింద పెడితే చెప్పుకి మన్ను అంటుతుంది. ఓకే. కాలు కింద పెడితే చెప్పుకి మన్ను అంటుతుంది. ఒకసారి డౌట్ వచ్చింది. వన్ మోర్. ఓకే. కాలు కింద ఓకే ఫాస్ట్. కాలు కింద పెడితే చెప్పుకి మన్ను అంటుతుంది. ఏయ్, రా. మరి నీ చెప్పుకి మరి నీ చెప్పుకి మరి నీ చెప్పుకి మరి ఈ చెప్పుకి అచ్చా, మరి ఈ చెప్పుకి. ఓకే. ఓకే. మరి గీ చెప్పుకి మరి గీ చెప్పుకి. రెడీ. రెడీ. గీ మరి గీ చెప్పుకి. రారే. అది కూడా కావాలి 3 సార్లు. ఓకే. ఎట్లా చెప్పు. మైకు మైకు అని రెడీ. అది కావాలి కదా. Okay. ఎవ్రీ ఎఫెక్ట్ ఈస్ వాంటెడ్ డెఫినెట్లీ. అది కూడా కాదు. విజిల్ వేస్తాం కదా అట్లే. ఓకే. రెడీ. రెడీ. ఓకే. ఎర్లీ చెప్పేసా. వన్ మోర్. నీ పేరు చెప్పాలని తెలియదా? డోర్ ఓపెన్. నీ పేరు చెప్పాలని తెలియదా? 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 రెడీయా? రెడీ. నీ పేరు చెప్పాలని తెలియదా? పెనిమిటి నేను నీకు ఏమైతా? పెనిమిటి నేను నీకు ఏమైతా? పెనిమిటి నేను నీకు ఏమైతా? పెనిమిటి నేను నీకు ఏమైతా? పెనిమిటి నేను నీకేమైతా? నేను నీకు పాస్. పెనిమిటి పాస్. నేను నీకు పాస్. ఏమైతా?
పెనిమిటి నేను నీకు ఏమైతా పెనిమిటి పాస్ నేను నీకు పాస్ ఏమైతా రైట్. పెనిమిటి నేను నీకేమైతా సారీ ముందు ముందు చెప్తున్నావు కరెక్ట్ చూసుకో. టెక్ టెక్ టెక్. పెనిమిటి నేను నీకేమైతా ఓ సారీ చెప్తున్నావు. రెడీ రెడీ. ఫ్యాన్ ఆన్లో ఉందా? లేదు లేదు ఆన్లో ఉందా? లేదు రెడీ అమ్మా. రెడీ రెడీ. టేక్ టేక్. పెనిమిటి నేను నీకు ఏమైతా పెండ్లికి ముందు ఏం చెప్పినావు పెండ్లికి ముందు ఏం చెప్పినావు పెండ్లికి ముందు ఏం చెప్పినావు ఆ అమ్మాయి ఐస్ అలా పెట్టింది కదా, పెళ్లికి ముందు ఏం చెప్పినావు అట్లా మనం కూడా పెండ్లికి ముందు ఏం చెప్పినావు పెండ్లికి ముందు ఏం చెప్పినావు రెడీ పెండ్లికి ముందు ఏం చెప్పినావు పెండ్లికి ముందు ఏం చెప్పినావు ఓకే పెండ్లికి ముందు ఏం చెప్పినావు విన్నారా కొడుకులారా విన్నారా కొడుకులారా సూపర్ విన్నారా కొడుకులారా విన్నారా కొడుకులారా రెడీ పెండ్లికి ముందు ఏం చెప్పినావు విన్నారా కొడుకులారా కొడకల్లారా కొడకల్లారా రెడీ. రెడీ రెడీ పెండ్లికి ముందు ఏం చెప్పినావు విన్నారా కొడకల్లారా దొరికే దేవతనైతే నీకేమైతరా దొరికే దేవతనైతే నీకేమైతా ఏమైతరా దొరకే దేవతనైతే దేవతనైతే ఏమైతరా మీకేమైతానా మీకేమైతారా మీకేమైతారా ఓకే దొరకే దేవతనైతే మీకేం మీకేమైతారా రెడీ దొరకే దేవతనైతే మీకేమైతారా ఇంకొకసారి అందరు కలిసి పెద్ద దేవత దొరసాని దూరం అందరు డైలాగ్ పెద్ద దేవత దొరసాని పెద్ద దేవత అమ్మ పెద్ద దేవత దొరసాని పెద్ద దేవతవు దొరసాని. రెడీయా? రెడీ టేక్. మీకేమైతారా పెద్ద దేవత దొరసాని ज्वालाबाई देशमुख ज्वालाबाई देशमुख ज्वालाबाई देशमुख ज्वालाबाई देशमुख రెడీ జ్వాలాబాయ్ దేశ్ముఖ్ इन्ना बता देशमुख इन्ना बता इन्ना बता హా ఎఫెక్ట్ ఇన్నావు కదా. జ్వాలాబాయ్ దేశ్ముఖ్ ఇన్నావు కదా ఓకే నాకు దీర్ఘం ఉంది కదా, ఇన్నావు కదా. జ్వాలాబాయ్ దేశ్ముఖ్ ఇన్నావు ఓకే రెడీ రెడీ జ్వాలాబాయ్ దేశ్ముఖ్ ఇన్నావు కదా गधे इन्ना बता गधे గంతే గదే గదే ఓకే మొత్తం 3 చెప్దాం. ఓకే రెడీ. జ్వాలాబాయ్ దేశ్ముఖ్ ఇన్నావు కదా గదే నేను చెప్తున్నా ఇన్నావు కదా గదే. ఇన్నావు కదా గదే జ్వాలాబాయ్ దేశ్ముఖ్ ఇన్నావు కదా గదే రెడీ
అరే ఓ మల్లేష్ రెడీ అరే ఓ మల్లేష్ 41:43 ఎగ్జాక్ట్ టైం టేక్. అరే ఓ మల్లేష్ అరే ఓ మల్లేష్ అరే ఓ మల్లేష్ రెడీ అరే ఓ మల్లేష్ అవురా ఏం పేరు రా మల్లేష్? అవురా ఏం పేరు రా మల్లేష్? అవురా ఏం పేరు రా మల్లేష్? ఓకే రెడీ అవురా ఏం పేరు రా మల్లేష్ రెడీ రెడీ అవురా ఏం పేరు రా మల్లేష్ మరి ఏం పేరు రా మల్లేష్? అవురా ఏం పేరు రా మల్లేష్? ఓకే అట్లా అవురా ఏం పేరు రా మల్లేష్ ఓకే అవురా ఏం పేరు రా మల్లేష్ దొరసాని కదా ఇస్ ద కమాండింగ్ వాయిస్. అవురా ఏం పేరు రా మల్లేష్? ఓకే ఓకే కొద్ది కమాండింగ్ వాయిస్ టేక్. అవురా ఏం పేరు రా మల్లేష్ మీరు అన్నది దోశ మల్లేష్. నాకు తెలుసురా నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా. మల్లేష్ నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా. ఆ హీరోకి చెప్పింది మన అబ్బాయి గోపి అని, మన స్టూడెంట్, ఓల్డ్ స్టూడెంట్. హీరోకి చెప్పింది మన ఓల్డ్ స్టూడెంట్. మల్లేష్ నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా. మల్లేష్ నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా రెడీ నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా అది ఆ ఫ్లో మిస్ చేయకు. క్యారెక్టరైజేషన్ ఏంటి మొత్తం దొరసాని, అది కూడా పొగరబట్టిన దొరసాని. కాబట్టి ఈ క్యారెక్టర్ కానీ రాజన్న సినిమా చూసిరా మీరు? నాగార్జునవి చూడలేదు దాంట్లో కూడా ఒక దొరసాని ఉంటుంది. ఈజ్ ద వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని ఒకలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒకసారి ఆ గంభీరాన్ని మిస్ చేయకు. మల్లేష్ నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా. రెడీ నాకు తెలుసురా కానీ నువ్వు చెప్పాలి కదా దా. రెడీ ఏం చేస్తున్నారు ఈడ? ఏం చేస్తున్నారు ఈడ? ఏం చేస్తున్నారు ఈడ? ఓకే ఓకే రెడీ రెడీ సారీ ఏం చేస్తున్నావు రాయిడా ఎఫెక్ట్ రావాలా కావాలి. ఏం చేస్తున్నావు రైడా? అది ముందర ఇచ్చేసాను మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. ఓకే ఓకే ఎక్స్ట్రా ఉంది కదా ఉంది ఉంది అక్కడ ఉంది. వినపడట్లా. టెక్. ఏం చేస్తున్నావు రాయిడా ఓకే ఓకే ఏం చేస్తున్నావు రైడా? ఓకే ఏం చేస్తున్నావు రాయిడా ఈడ కరసం దోశని నువ్వు గూళ్ళ మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా? మరి ఆడలతో నువ్వు గూళ్ళ మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా? నువ్వు గూళ్ళ మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా?
మొగోళ్ళు చేస్తే మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా? ఓకే ఓకే. చిన్న మళ్ళీ స్మైల్. మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా? మొగోళ్ళు చేస్తే పాస్ ఓకే. కామా టెక్. మొగోళ్ళు చేస్తే ఏమొస్తుందిరా? కొట్లాట చేయొద్దా దోసాని? నాస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా. నాస్మాంటి నాస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా. నాస్మాంటి నాస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా. తప్పు చేసి అస్మాంటి కాదు, అసోంటి యాక్చువల్లీ. నాసోంటి ఆడదాంతో నాసోంటి ఆడదాంతో కొట్లాడితేనే తెలుస్తుంది కదరా. కొట్లాట చేయొద్దా దోసాని? నాస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా. నాసోంటి ఆడదాంతో కొట్లాడితేనే తెలుస్తుంది కదరా. చేయొద్దా దోసాని? నాస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా. నాస్మాంటి ఆడదానితో కొట్లాడితేనే తెలుస్తుందిరా. ఓకే రెడీ. కొట్లాట చేయొద్దా దోసాని? నాసోంటి ఆడదాంతో కొట్లాడితేనే తెలుస్తుంది. ఓకే. నాసోంటి ఆడదాంతో కొట్లాడితేనే తెలుస్తుంది కదరా. ప్రాణాయామం అంటే గాలిని దిగబెట్టడం. అది మనం ఏం చేయలేం, మీకు కాదు మాకు కూడా చెమటలు తడిచిపోతూనే ఉంటాయి. గెలుపు ఎంత కష్టమో అని. గెలుపు ఎంత కష్టమో అని. గెలుపు ఎంత కష్టమో. గెలుపు ఎంత కష్టమో అని. ఒక్క నిమిషం సార్. ఓకే. గెలుపు ఎంత కష్టమో అని కదా. అంతే. ఓకే. గెలుపు ఎంత కష్టమో అని. ఓకే ఓకే. గెలుపు ఎంత కష్టమో అని. ఇప్పటి వరకు గెలుపే నా మీద గెలవలే. ఇప్పటి వరకు గెలుపే నా మీద గెలవలే. ఇప్పటి వరకు గెలుపే నా మీద గెలవలే. రెడీ రెడీ. ఇప్పటి వరకు గెలుపు నా మీదే గెలవలే. ఓకే లేన పడలేదు. ఓకే. ఇప్పటి వరకు గెలుపు నా మీదే గెలవలే. దొరసాని? దొరకి నేనేమైదరా? దొరసాని? దొరకి నేనేమైదరా? దొరకి నేనేమైతారా? ఓకే. దొరకి నేనేమైతారా? ఫస్ట్ నాట్ చూసింది కదా. ఆ, అట్లా ఎఫెక్టివ్ అంటే ఓకే. దొరకి నేనేమైతారా? మ్యాచ్ అవ్వలేదు. అదే అది జస్ట్ ఆర్డర్ ఇచ్చినట్టు. అంతే టేక్. దొరకి నేనేమైతారా? దేవతవు దొరసాని? దేవతవు దొరసాని? మళ్ళా మీకు పెద్ద దొరసాని? మళ్ళా మీకు ఓకే. మళ్ళా మీకు. రెడీ. ఓకే ఓకే సారీ సారీ. మళ్ళీ మీకు. మళ్ళా మీకు. దేవతవు దొరసాని? మళ్ళా ఇంకేంద్రా సోంచాయిస్తుండ్రు. మళ్ళా ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. సోచాయిస్తుండ్రు. మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. 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 రెడీ. మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. ఓకే ఓకే. మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. కాదు మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. ఓకే. మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు. ద్రా అట్లా వద్దు. ద్రా. మళ్ళీ ఇంకేంద్రా. మళ్ళీ ఇంకేంద్రా. మీకు దేవతవు దొరసాని? మళ్ళా మళ్ళీ ఇంకేంద్రా ఇంకేంద్రా. సోంచాయిస్తుండ్రు. ఓకే నార్మల్.
ఓకే 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 రెడీ మళ్ళీ ఇంకేంద్రా సోచాయిస్తుండ్రు నాతో కొట్లాడరా దొరసాని నాతో కొట్లాడరా నాతో కొట్లాడరా నాతో కొట్లాడరా దొరసాని ఏది తప్పైతుంది మీరు అడిగితే తప్పైతుందిరా ఏది తప్పైతుంది మీరు అడిగితే తప్పైందిరా ఆ కాదు ఆ ఆ? మీరు అడిగితే తప్పైతుందిరా మీరు అడిగితే తప్పైతుందిరా రెడీ ఆ? మీరు అడిగితే తప్ప ఆ కాదు ఆ ఓకే 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 కొట్లాడరా ఆ? మీరు అడిగితే తప్పైతుందిరా ఓకే ఈ ఆ కాదు ఆ ఆ? ఆ ఆ? ఆ? మీరు అడిగితే తప్పైతుందిరా నేను అడిగితే కాదు నేను అడిగితే నేను కాదు. అడిగితే కాదు ఓకే నేను అడిగితే కాదు ఇప్పుడు ఫైటింగ్ కూడా చేయాలా? ఇట్లా ఇవ్వగలవా ట్రై చేస్తా సార్ చూడు రెడీ రెడీ ఎందుకంటే నువ్వే ఇవ్వాలి చెప్తే గ్యారెంటీ ఎవరు ఇవ్వరు టేక్ ఓకే అది హా హా ఓకే రెడీ రెడీ ఓకే ఓకే రెడీ ఓకే हाँ కాలు మీద ఎట్లా ఇస్తారు సార్ ఓకే ఓకే కరాటే నేర్చుకోలే లేదు మళ్ళీ ప్రతిది కూడా ఇవ్వాల్సిందే మనకి తప్పదు మరి మీరు 2 లక్షలు 3 లక్షలు 3 lakhs ఇస్తున్నప్పుడు మరి వాడు అడుగుతాడు గ్యారెంటీగా బాగా చెప్తున్నావు ఇస్ ద ప్రాక్టీస్ అంతే ఓకే ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే సినిమాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మనకు అనవసరం ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కాబట్టి దానికి సెన్సార్ బోర్డు ఉంటుంది దాని రైట్స్ ఉంటాయి అవన్నీ కూడా కాబట్టి మనం ఓన్లీ విజువల్ మాత్రమే చూసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి రెడీ ఆ కాల్ మీద
చాలు, మళ్ళీ రేపు ప్రాక్టీస్ చేద్దాం. చూశారు కదండి, ఇదండి వీకెండ్స్ బ్యాచ్లో ఉన్న ఇద్దరి ప్రాక్టీస్ ఎలా ఉందో. కాబట్టి తెలంగాణ లాంగ్వేజ్లో ఈరోజు సినిమాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి తెలంగాణ సినిమాలకు వాళ్ళు ఈరోజు ప్రాక్టీస్ చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వీకెండ్స్ సాటర్డే సండేస్ మాత్రమే వస్తారు, అయినా కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. కనుక ఇలాంటి మంచి మంచి వాయిసెస్ని మనం ఇండస్ట్రీకి అప్పగించాలి. కాబట్టి మరొక రోజు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ.